చెయ్యి చూడండి ఎలా ఉందో. ఇదంతా డొంకలు పడిపోయి, ఇంకా తాటలేసిపోయి ఉండదనమాట. కనిపిస్తుంది మీక. ఎందుకంటే, ఈరోజు చినిగి చెట్టు పెరకని ఎళ్ళాం గదా! అక్కడేందంటే, పుల్లలు పుల్లలుగుండాది ఆకు. అసలు మామూలుగా ఈ కారైతే ఆకు రాలదు. ఇంకా ఒత్తుగుంటుందనమాట. మెత్తంగుంటుంది. కానీ ఈరోజు అదేదో రోగం పడిపోయి పెరకుతా ఉంటే గుచ్చుకునేసి తాటంతా ఇదంతా చిగుర్లంతా లేసిపోతా ఉన్నాయి. భలే నొప్పుగుంది. అందుకని ఏం చేశామంటే, టేప్ ఉంది గదా! దానికి ఇదంతా ఎక్కడైతే దెబ్బగుందో అక్కడంతా చుట్టేసి మళ్ళా పని చేసుకున్నాం. అప్పుడైతే గుచ్చుకోదు గదా! అలా పని చేసుకున్నామనమాట. ఆ తర్వాత పనయిపోయిన తర్వాత తీసేసాము. ఇదే కాదు మా మామ నారు పెరుకనెళ్తాడు గదా! అప్పుడు గూడా టేప్ జుట్టేసి నారు పెరికేసి మళ్ళొచ్చి టేప్ తీయేస్తాడు. ఆ విధంగా మీకు ఎప్పుడైనా ఇక్కడ ఏదన్నా గుచ్చుకొనున్నా గూడా అంటే చేతులకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి ఒకవేళ పని జేసుకోవాలంటే టేప్ జుట్టేయండి మీరు. టేప్ జుట్టేసి పని జూసుకొని ఆ తర్వాతే తీసేయండి. ఇక ఒళ్ళైతే భలే టైట్ అయిపోయినదనమాట. ఇంకా వేడి వేడిగా స్నానం జేసేసి, ఇంకా కడుపు నిండా అన్నం తినేసి పడుకుంటే నిద్రెక్కడికో ఎళ్ళిపోతుంది. ఒళ్ళలిసింది గదా! అందుకని. కాబట్టి మీరు ఎప్పుడైనా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి.